వినాయకా 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 విశ్వాధారా వినాయకా సిద్ధి వినాయక భవభయనాథ బుద్ధి ప్రదాయక గజానన పార్వతీ నందన గజానన శ్రీ పార్వతీ నందన గజానన. భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో జయోస్తు విజయస్తు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. శుభాలను ప్రసాదించేది, సంతోషాలను సిద్ధింపచేసేది, ఆనందాలను మోసుకువచ్చేది ఈ ఉగాది. అయితే చందమామకు పౌర్ణమి అమావాస్యలు ఉన్నట్లే మన జీవితంలో సుఖదుఖాలు ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. అయినప్పటికీ 6 రుచుల ఉగాది పచ్చడిలా మన జీవితంలోనూ సుఖదుఖాలు లాభనష్టాలు సమాంతరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ బావుండాలని కోరుకునే పర్వదినమే ఉగాది. ఈ నేపథ్యంలో ఉగాది అనగానే ఎవరికైనా ముందుకు గుర్తుకు వచ్చేది రాశి ఫలితాలు. ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా మళ్లీ వచ్చే ఉగాది దాకా అంతా మంచి జరగాలని కోరుకుంటూ రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఆ ఫలితాలు ఎలా ఉన్నా చిన్న చిన్న పరిహారాలు ఆచరిస్తూ భగవంతుని ఆశ్రయిస్తే అంతా జయం విజయమే అంటున్నారు శృంగేరి పీఠం ఆస్థాన పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాచంపల్లి సంతోష్ కుమార శాస్త్రి గారు. వారినడిగి పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు భక్తి టీవీ ప్రేక్షకులకు, సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు, ఆశీస్సులు. పరాభవనామ సంవత్సరానికి అధిష్టాత అయినటువంటి అగ్నిరూప శంకరుడు శివుడు మీ అందరి కుటుంబములను ఆయురారోగ్య భోగభాగ్యములతో ఈ సంవత్సరము పరాభవం లేకుండా కాపాడుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. అయితే గురుగారు, ముందుగా ఈ పరాభవ నామ సంవత్సరం అంటేనే, పరాభవం అంటేనే ఏమిటో కొంచెం శుభాలకు ఆస్కారమా అశుభాలకు ఆస్కారమా? ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, పేరే అర్థాన్ని పరమార్థాన్ని సూచిస్తుంది. అందుకే ఇక్కడ పరాభవ అనేటువంటి పేరు పరాభవతి తస్య భావ కర్మవ పరాభవ అని దీని యొక్క వ్యుత్పత్తి చెప్పడం జరిగింది. పరాభవాన్ని ఇచ్చే సంవత్సరం. ఎవరికి పరాభవం అంటే కనుక మనకు శ్లోకంలోనే చెప్పారు, పరాభవాబ్ధే రాజానః ప్రాప్నువంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సువృష్టయః. ఇక్కడ పరాభవాబ్దే రాజానః ప్రాప్నువంతి పరాభవం. ఎవరైతే అధికార మదంతో అధర్మం చేస్తూ పదవి వ్యామోహంలో పడి పాలన మీద దృష్టి పెట్టకుండా అధర్మంగా ఉన్న వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి పరాభవము. ధర్మంగా ఉన్నటువంటి వారికి, ధర్మకార్యాలు చేసేటువంటి వారికి, అందుకే ఇక్కడ పరాభూత తిరస్కృత జనైరితి పరాభవ. అధికార మదం, అధర్మం, అనైతికతో వ్యవహరించే వ్యక్తులందరికీ ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం. కాబట్టి మనం భయపడాల్సిన పనిలే. ధర్మం వైపు ఉండండి, మిమ్మల్ని ధర్మం కాపాడుతుంది. అధర్మం వైపు ఉండండి, పరాభవాన్ని మిగులుస్తుంది. ఇది అర్థం చేసుకొని ఈ సంవత్సరంలో మనం అందరం ఉండగలిగితే సరిపోతుంది. గురుగారు, సృష్టి ఆరంభానికి బ్రహ్మదేవుడు ఎంచుకున్న శుభ సమయమే ఈ ఉగాది పర్వదినం అని చెబుతారు. మరి అటువంటి ఈ పర్వదినమైన ఉగాది పండుగని అందరూ కూడా ఎలా జరుపుకోవాలంటారు? ఎటువంటి నియమాలు పాటించాలి? ముఖ్యంగా ఉగా అంటే నక్షత్రం, ఆది అంటే ప్రారంభం. అంటే నక్షత్ర గమనానికి ప్రారంభం. చంద్రుడు నక్షత్ర గమనాన్ని ప్రారంభించినటువంటి రోజును
ఉగాది అని పిలుస్తారు. ఉగాది అంటే బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభించినటువంటి పర్వదినం కూడా. అందుకే మనకు పంచాంగంలో మొదటి పేజీ ఎవరు చూడరు, కానీ ఆ మొదటి పేజీలో ఉన్నటువంటి విషయం నేను చెబుతున్నాను. ఇప్పుడు మనకు సృష్టి ప్రారంభమై ఎన్ని సంవత్సరాలైంది అంటే ఇక్కడ పంచాంగంలో ఉంటుంది 158,58,127వ సంవత్సరము ఈ పరాభవ నామ సంవత్సరం. అంటే ఎంత పర్ఫెక్ట్ లెక్క ఉంది చూడండి. అంటే మన కాల గమనంలో ఉన్నటువంటి వీటికి పరిపూర్ణమైనటువంటి లెక్క ఒక భారతీయ ధర్మంలో మాత్రమే ఉంది. అందుకే భారతీయ ధర్మంలో పండుగలు అనేటువంటివి డేట్ల ప్రకారం వచ్చేటువంటిది కాదు. తిథులు, వారాలు, నక్షత్రాలు, యోగము, కరణము ఈ 5 కలిస్తే పంచాంగము. అక్కడ ఖగోళంలో జరిగేటువంటి మార్పులు, ఆ మార్పులన్నింటినీ కూడా మనకు ఈ పంచాంగం అనేటువంటిది కూడా తెలియజెప్పుతుంది. ముఖ్యంగా ఈ రోజున చక్కగా 6 రుచులతో మేళవించిన ఉగాది పచ్చడి, శతాయుర్వజ్రదేహాయ నింబ కుసుమ భక్షణం సర్వారిష్ట వినాశాయ చ, సర్వ అరిష్టములను పోగొట్టుకోవడానికి ఉగాది పచ్చడి వేపపూతతో చేసిన, బెల్లము, చింతపండు అన్నీ కలిపి చేసిన ఉగాది పచ్చడి భగవంతుడికి నివేదన చేసి, అలాగే షడ్రుచులు లాగానే షడ్ వికారాలు లేకుండా మనమందరం బాగుండాలి. ఈ పరాభవ నామ సంవత్సరంలో అందరూ కూడా ఉగాది రోజున వారి ఇంటి మీద హనుమత్ ధ్వజాన్ని ఎగరవేయండి. మీకు పరాభవం జరగదు. ఎందుకంటే కపిధ్వజం ఎక్కడ ఉంటుందో, హనుమధ్వజం ఎక్కడ ఉంటుందో అక్కడ ఓటమి ఉండదు. మీకు ఓటమి ఉండకూడదు అంటే ఉగాది రోజున ఖచ్చితంగా అబ్దాదౌ ధ్వజారోహణం అని చెప్పింది శాస్త్రం. ఖచ్చితంగా ఉగాది రోజున ఆ ఇంటి మీద ధ్వజాన్ని ఎగరవేయాలి. ఆ ధ్వజము హనుమంతుడిది కావాలి. తప్పకుండా మీకు బాగుంటుంది. కాబట్టి అభ్యంగన స్నానం చేయటము, దేవతా పూజ చేయటము, పంచాంగానికి పూజ చేయటము, పంచాంగ పఠనం వినటము, దీనితో శ్రేయస్సు, శుభము, మంగళము అన్నీ కూడా కలుగుతాయి. అమంగళములను తొలగించి మంగళములను కలిగింపచేసే పండుగ ఉగాది పండుగ. ఉగాది పర్వదినం అంటే అందరికీ కూడా పంచాంగ శ్రవణం గుర్తొస్తుంది, ఉగాది పచ్చడి గుర్తొస్తుంది. అయితే అందరూ కూడా ముఖ్యంగా ఎదురు చూసేది ద్వాదశ రాశి ఫలితాల గురించి. మా అందరికీ ఈ పర్వదినాన మరి జయస్తు విజయస్తు కార్యక్రమం ద్వారా ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉందో వివరిస్తారు. తప్పకుండానమ్మా. ప్రతి వారు ఎదురు చూసేదే మా రాశి ఎలా ఉంది, మేము ఎలా ఉండాలి అనేటువంటిదే. కాబట్టి ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు, పరిహారాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, గ్రహ గమనము, ఆ గ్రహముల యొక్క కలయిక, గ్రహముల యొక్క స్థానము, ఇన్ని విధములుగా మనం విశ్లేషణాత్మకంగా, వైజ్ఞానికంగా, శాస్త్రపరంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సర ఫలితములను చెప్పుకుందాం. ద్వాదశ రాశుల ఫలితాలు, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలు, స్థితిగతులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. గురుగారు, రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి. వారికి గ్రహాల అనుకూలతలు ఎలా ఉన్నాయి? శ్రీ కళ్యాణ గుణావగం రిపుహరం దుస్వప్న దోషాపగం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పరాభవనామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి రాశి
ఫలితములు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చెప్తాం. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిపితే మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారు ఈ సంవత్సరము గ్రహచార ప్రకారంగా బృహస్పతి 3 రాశుల్లో సంచారం చేయటం వల్ల జూన్ 1 వరకు 3వ స్థానం కొంత ప్రభావం ఉండదు, దోషం ఉంటుంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు 4వ స్థానంలో పెద్దగా యోగం అనేటువంటిది ఉండదు. అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు 5వ స్థానంలో శుభము, మరల 4వ స్థానంలో కొంత దోషము. బెరసి గురుబలం అనేటువంటిది మధ్యలో వస్తోంది, ఒకసారి తగ్గుతోంది. 12వ స్థానంలో శనైశ్చరుడు ఉండటం, 11వ స్థానంలో రాహువు డిసెంబర్ 5 నుంచి 10వ స్థానంలోకి మారడం కూడా. కాబట్టి రాహుకేతువుల యొక్క, బృహస్పతి యొక్క, శనైశ్చరుడి యొక్క అనుగ్రహంతో ఈ సంవత్సరం మేషరాశి వారికి కొంత శుభమైనటువంటి ఫలితములతో పాటుగా కొంత యోగదాయకమైనటువంటి విశేషాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపుగా ఈ సంవత్సరం అంతా మేషరాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. లాభస్థానంలో రాహు సంచారం వల్ల కార్యసిద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. గురువు 5వ స్థానానికి వచ్చినప్పుడు విజయ పరంపర అనేటువంటిది కలుగుతుంది. రాజ్యపూజ్యం కంటే కొంత అవమానం కనిపిస్తోంది కాబట్టి మాట బాగా కాపాడుకోవాలి. మిత భాషణం చేయటము, మాటను పొదుపుగా వాడటం అనేటువంటిది మేషరాశి వారికి చెప్పుకోదగినటువంటి విషయము. శనైశ్చరుడు 12వ స్థానంలో ఉండటం వల్ల సంవత్సర ప్రథమంలోనే కొంత అపకీర్తి లాంటిది వచ్చినప్పటికీ కూడా అది క్రమక్రమంగా కూడా తగ్గిపోతుంది. గురువు ఉచ్చస్థితిలో కొంత గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్తాయి. అలాగే ఈ సంవత్సరము ఆత్మవిశ్వాసంతో విజయానికి బాటలు వెయ్యవలసినటువంటి ఒక పరిస్థితి మేషరాశి వారికి ఉంది. గ్రహస్థితి అనేటువంటిది మిశ్రమంగా ఉండటము, దైవబలం అనేటువంటిది బాగా పెంపొందించుకుంటే కనుక ఆటంకాలు లేకుండగా విజయాలనేటువంటిది కూడా సాధిస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు బాగా తీసుకోండి. ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి, దేవతా ఆరాధన చెయ్యండి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము పెద్ద విశేషమైనటువంటి యోగాలు కూడా ఏమీ ఉండకపోవచ్చు. మాట విలువను కాపాడుకోవటం మంచిది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కాబట్టి మేషరాశి వారు ఈ సంవత్సరము అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. తరచూ నవగ్రహ ప్రదక్షిణములు చేయటము, దారిద్ర్య దుఃఖ దహన స్తోత్ర పారాయణం చేయటము, శనివారం వస్తే శనైశ్చరుడికి తైలాభిషేకం చేయడము, సుబ్రహ్మణ్య ఆరాధన చెయ్యటము, దత్తాత్రేయ స్తోత్రపారాయణాదులు చెయ్యటం వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరము అత్యున్నతమైనటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి. మేషరాశి వివరాలు తెలుసుకున్నాం కదా. తదుపరి వృషభ రాశి గురించి చూద్దాం. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిపితే వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము గురువు దాదాపుగా జూన్ 1 వరకు ద్వితీయ స్థానంలో శుభాన్ని ఇస్తే ఆ తర్వాత తృతీయ, చతుర్థ, తృతీయ స్థానాల్లో పెద్ద యోగాన్ని ఇవ్వకపోవచ్చు. శనైశ్చరుడు ఈ సంవత్సరం అంతా లాభంలో ఉండటము, దశమ స్థానంలో రాహువు యొక్క సంచారం డిసెంబర్ వరకు ఉండటము, ఆ తరువాత 9వ స్థానంలోకి మారటము, కేతువు చతుర్థ స్థానంలో డిసెంబర్ వరకు, ఆ తర్వాత తృతీయంలో శుభాన్ని కలిగింపచేయటము. వెరసి ఈ ఏడాది వృషభ రాశి వారికి అత్యున్నతమైన యోగదాయకమైన ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. సంవత్సరమంతా శని యొక్క ఉత్కృష్టమైనటువంటి ఫలితములను పొందుతారు. వ్యాపారపరంగా విజయాలు సాధిస్తారు.
రాహువు భాగ్యంలో కొలువు తీరటం వల్ల విదేశీ సంపన్నమైనటువంటి ఫలితాలు బాగుంటాయి. విదేశాలకు వెళ్ళే యోగం లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేపడతారు. సంవత్సర ఆరంభంలోనే గురువు ధనస్థానంలో ఉండడం చేత ఆర్థిక పరిస్థితి చెప్పుకోతగినట్టుగానే ఆనందంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు కలుగుతున్నాయి. అవసరానికి తగిన ఆదాయ వనరులు కూడా వృషభ రాశి వారికి అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 7 నుంచి కేతువు తృతీయంలో ఉండడంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు బాగా కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కోరిన చోటికి బదిలీలు కూడా ఉండే ఆస్కారం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్లు, అక్టోబరు ఈ 3 నెలల్లో కూడా అనుకూల ఫలితాలు అధికంగా సాధిస్తారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి దాదాపుగా అనుకూలతే ఎక్కువ కనిపిస్తున్నది, కానీ ప్రతికూలత మాత్రం తక్కువ కనిపిస్తూ ఉన్నది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. విభేదాలకు దూరంగా ఉండండి. మాట విలువను కాపాడుకోండి. గృహ సంబంధమైనటువంటి కొనుగోలు చేయటానికి ఈ సంవత్సరం మీకు బాగుంది. కాబట్టి ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు ఈ సంవత్సరం ఆరంభం చేసుకోవచ్చు. అలాగే డబ్బు విలువను బాగా గుర్తించి కాపాడుకునే దిశగా ఉండండి, బాగుంటుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు కొంత అవసరము. వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా గణపతి ఆరాధన చేయండి. అలాగే కేతువుకు జపదానాదులు చేసుకోండి. ఆర్థిక అభివృద్ధి కావాలి అంటే శివ అభిషేకం చేయించండి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. తరచూ జ్యోతిర్లింగ దర్శనాలు చేసుకుంటే కనుక మీకు అద్భుతంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ పరాభవ నామ సంవత్సరం. తదుపరి మిథున రాశి గురించి తెలుసుకుందాం. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిపితే మిథున రాశి. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరం గ్రహచారాన్ని బట్టి కనుక చూస్తే బృహస్పతి 1 వరకు 1వ స్థానంలో, జూన్ 2 నుంచి అక్టోబర్ 30 వరకు 2వ స్థానంలో, అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు 3వ స్థానంలో, తర్వాత 2వ స్థానంలో. అంటే జూన్ 2 నుంచి అక్టోబర్ 30, జనవరి 25 నుంచి జూన్ 25 వరకు 2వ స్థానంలో ఈ ఫలితాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. కాబట్టి మిథున రాశి వారికి ఆరంభం సాధారణంగానే ఉన్నప్పటికీ కూడా జూన్ నుంచి అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. శనైశ్చరుడు వృత్తి స్థానంలో ఉండటం, వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి, పని బాగా పెరుగుతుంది, పని చేస్తూ ఆనందాన్ని పొందుతారు. వృత్తిలో ఆటంకాలు అప్పుడప్పుడు ఎదురవుతాయి, ప్రతికూలతలు మీ వెంటే ఉంటాయి. వాటిని జయించడం మాత్రమే మీరు తెలుసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. రాహువు 9వ స్థానంలో, 8వ స్థానంలో సంచారం. అష్టమ రాహు అనేటువంటిది కొంత గాయాలను సూచిస్తూ ఉంటుంది, కాపాడుకోండి. అలాగే 3వ స్థానంలో కేతువు, 2వ స్థానంలో ఉన్నటువంటి కేతువుకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా కేతువు వల్ల కనిపిస్తూ ఉన్నది. కాబట్టి కొంత అనారోగ్యము రాకుండగా ఆహార విహార నియమాల్లో కూడా జాగ్రత్తలు పాటిస్తే మిథున రాశి వారికి బాగుంటుంది. మిథున రాశి స్త్రీలకు పెళ్లిళ్ళు అవుతాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డిసెంబర్ 7 నుంచి కేతువు 2వ స్థానంలో ఉంటాడు. నోటి విలువ, మాట కాపాడుకోవడం చాలా వరకు కూడా మంచిది. అక్టోబర్ తర్వాత మీకు శని అనుకూలత, గురువు అనుకూలత వల్ల ఫలితాలు మీకు మాత్రమే బ్రహ్మాండంగా ఉండే అవకాశం కూడా ఉంది. మరి మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణంతో పాటుగా గురువారం నాడు దత్తాత్రేయ క్షేత్ర దర్శనం చేసుకోవడం, తరచూ ప్రదోషకాలంలో శివుడికి శివసహస్రనామ బిల్వ అర్చన, రుద్రాభిషేకం చేయించుకోవడం, శివస్తోత్ర పారాయణములు, శ్రీశైల జ్యోతిర్లింగ దర్శనం, మిథున రాశికి అన్ని కష్టాలు తీరిపోతాయి. తదుపరి రాశి కర్కాటక రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం.
తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి పరీక్షలు పెట్టే సంవత్సరం అని కూడా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు. గ్రహబలం కొద్దిగా ఉంది, నిరాశ పడాల్సినటువంటి పని కూడా లేదు. ఈ ఏడాది మీకు మిశ్రమ ఫలితాలు. ఎందుకంటే బృహస్పతి 12వ స్థానంలో కొంత ప్రతికూలతను, 1వ స్థానంలో కొంత ప్రతికూలతను, ద్వితీయ స్థానం అంటే అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు మీకు అద్భుతమైనటువంటి కాలం. బృహస్పతి యొక్క బలం. శనైశ్చరుడు భాగ్యంలో ఉండటము కొంత కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచనలు. అష్టమ స్థానంలో, సప్తమ స్థానంలో రాహు సంచారం వృధా ప్రయాణాలు చేసేట్టుగా ఉంటుంది. 2వ స్థానంలో, 1వ స్థానంలో కేతువు కొంత ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేటువంటిది కూడా మంచిది. మొత్తానికి ఈ సంవత్సరం శని భాగ్యంలో సంచరించడం వల్ల పూర్తిగా శ్రమ మీద ఆధారపడండి. అదృష్టాన్ని నమ్ముకొని మీరు పని చెయ్యకండి. కొంత రాహువు అష్టమంలో ఉండటం వల్ల కూడా సర్జరీలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వ్యాపారంలో అప్పుడప్పుడు సమస్యలు ఎదురు కావచ్చు. ఆచితూచి అడుగు వెయ్యండి. పట్టు వదలకుండగా ముందుకు సాగితే అదృష్టం వరిస్తుంది. పనితీరుకు తగిన ప్రశంసలు లభిస్తాయి. వ్యవహారముల యందు అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. మీకు పడని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గిట్టని వ్యక్తులకు దూరంగా ఉండండి. వారితో సంబంధం పెట్టుకోకండి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది అక్టోబర్లో చేయండి, అంతకంటే ముందు చేయకండి. తోబుట్టువులతో, అన్నదమ్ములతో, భార్య భర్తతో, భర్త భార్యతో, తండ్రి కొడుకుతో, కొడుకు తండ్రితో ఈ సంబంధాలనేటువంటివి కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి. మితిమీరిన అహంకారంతో ప్రవర్తించే ప్రవర్తన మీకు తలవంపులు తీసుకొని రావచ్చు. కర్కాటక రాశి వారికి ముఖ్యమైనటువంటి విషయముల యందు ఈ సంవత్సరం తొందరపాటు పడకండి. మంచి ఆలోచనలు పెంచుకుంటే అనేకంగా మంచిని సాధిస్తారు. గ్రహయోగం అనేటువంటిది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 2027 వరకు మీకు అనుకూలత ఉంది. ఈ సంవత్సర ఆరంభం నుంచి చివరి దాకా జాగ్రత్తగా ఉండే తదుపరి విజయాలే విజయాలు. కర్కాటక రాశి వారికి అస్థిర నిర్ణయాలు ఈ మధ్యలో తీసుకుంటే ఇబ్బంది పడతారు. ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో స్పష్టత లోపించకుండా చూసుకుంటే సరిపోతుంది. ఆగ్రహ ఆవేశాలకు వీలైనంత దూరంగా ఉండండి. కర్కాటక రాశి వారు విద్యార్థులకు, నిరుద్యోగులకు అద్భుతమైన ఫలితాలు ఈ సంవత్సరం కలిగే ఆస్కారం కూడా ఉంది. దత్తాత్రేయ దర్శనం చేసుకోవటం, నవగ్రహ ప్రదక్షిణములు చేయటము, మంగళవారం నాడు దుర్గాదేవి దర్శనం చేసుకోవటము, ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల అత్యున్నతమైన మంచి ఫలితాలు మరిన్ని కూడా సాధించగలుగుతారు కర్కాటక రాశివారు. తదుపరి రాశి సింహరాశి గురించి తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరము మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర 1వ పాదం. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. సింహరాశి వారికి ఈ సంవత్సరము 4/1 గ్రహబలం ఉన్నప్పటికీ గురుబలం అనేటువంటిది యోచిస్తూ ఉన్నది. జూన్ 1 వరకు మీకు తిరుగులేదు. గురుబలం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంది. ఆ తరువాత 12వ స్థానంలో, 1వ స్థానంలో, 12వ స్థానంలో సంచారం చేసేటువంటి గురువు యొక్క అనుగ్రహం కొంతగా మీరు సంపాదించుకోవాలి. అష్టమ స్థానంలో ఏడాదంతటా శనైశ్చరుడి యొక్క సంచారము, ఆర్థిక నియంత్రణలు పాటించాలి. సప్తమ స్థానంలో రాహువు ఇబ్బంది పెట్టినప్పటికీ
డిసెంబర్ నుంచి 2027 మార్చి వరకు మాత్రము అనుకూలత పెరుగుతుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 12వ స్థానంలో 1వ స్థానంలో కేతువు యొక్క సంచారము సింహరాశి వారికి మిశ్రమ ఫలితములను ఇవ్వవచ్చు. ఈ సంవత్సరం ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. ఈ ఏడాదంతా అష్టమ శని ప్రభావము మీ మీద బ్రహ్మాండంగా ప్రభావం చూపిస్తుంది. పనుల్లో జాప్యం అనేటువంటిది ఉంటుంది. అనవసర విషయముల యందు జోక్యం చేసుకోకండి. శారీరక శ్రమ పెరిగే ఆస్కారం కూడా ఉంటుంది. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మేలు. కొంత ఆగస్టు సెప్టెంబర్లలో గ్రహబలం అనుకూలంగా లేనప్పటికీ కూడా డిసెంబరు నుంచి గ్రహయోగం అనేది శుభాలనిస్తుంది. ముఖ్యమైన పనుల్లో విజయాలు సాధిస్తారు. ఫిబ్రవరిలో అనుకూల ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ఆచితూచి అడుగు వేయవలసినటువంటి సమయం కూడా ఆసన్నమైంది. వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలు రావటము, ప్రతి రోజు కూడా ఏదో ఒక పోట్లాట కావటం లాంటివి మానసిక అసంతృప్తిని కూడా కలిగింపచేస్తుంది. కాబట్టి ఏకాగ్రత తగ్గకుండా విద్యార్థులు కనుక అధ్యయనం చేస్తే కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. క్రయ విక్రయములు చేసేటప్పుడు తొందరపాటు పడకండి. దోషకాలం వచ్చినప్పుడు ఆ దైవ బలాన్ని పెంపొందింప చేసుకోవడం అనేటువంటిది మీకు చెప్పతగినటువంటి సూచన. చేపట్టినటువంటి పనులన్నీ కూడా ఈ సంవత్సరం ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో సత్ఫలితాలు కూడా సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ తప్పనిసరిగా పాటించండి. ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధి మీకు పెరగాలి అంటే శివారాధనక కనకధారా స్తోత్ర పారాయణం చెయ్యటం వల్ల అత్యున్నతమైనటువంటి ఫలితములను సాధిస్తారు. సింహరాశి వారు శనైశ్వరుడికి తైలాభిషేకము, మంగళవారంలో దుర్గాదేవి దర్శనం మీరు కూడా చేసుకోండి. మీకు యోగదాయకంగా ఉంటుంది. ఉగాది పర్వదినాన తదుపరి రాశి కన్యా రాశి గురించి తెలుసుకుందాం. కన్యారాశి. కన్యారాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. కన్యారాశి వారికి ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. గ్రహబలం అనేటువంటిది మిశ్రమంగానే ఉంది. అయినా విజయవంతంగా ముందుకు కొనసాగుతుంది అని చెప్పటంలో ఎటువంటి సంశయం అనేటువంటిది కూడా లేదు. ఎందుకంటే బృహస్పతి జూన్ 2 వరకు కొంత ఇబ్బంది పెట్టినా జూన్ 2 నుంచి లాభస్థానంలో బృహస్పతి యొక్క సంచారం కన్యారాశి వారికి చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. 12వ స్థానంలో ఉన్నప్పుడు కొంత దోషమైనప్పటికీ కూడా లాభస్థానంలో 2 సార్లు ఉంటాడు కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలను ఈ సమయంలో కూడా కన్యారాశి వారు సాధించగలుగుతారు. 6వ స్థానంలో రాహువు డిసెంబరు దాకా శుభ ఫలితాలను ఇస్తాడు. డిసెంబరు 5 నుంచి 11వ స్థానంలో కేతువు కూడా అనుకూల ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి రాహువు యొక్క షష్ఠ స్థితి కన్యారాశి వారికి ఈ సంవత్సరం బలాన్నిస్తుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. మంచి పనులు చేస్తారు. భూ సంబంధమైన లావాదేవీలు ఏవైనా ఉంటే ఈ సంవత్సరం పూర్తి చేసుకుంటారు. దాదాపుగా జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఏవైనా ఉంటే పెట్టుకోండి. అవన్నీ పూర్తి అవుతాయి విజయవంతంగా. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారముల యందు కూడా ఒక మార్గదర్శనం అనేటువంటిది మీకు లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయముల యందు ఏమరుపాటు వద్దు. కొన్ని సమయాల్లో ఆగస్టు సెప్టెంబర్ తర్వాత చేయని విషయములకు నింద మీ మీద పడే ఆస్కారం కూడా ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. గురువు లాభస్థానంలో ఉచ్చలో ఉంటాడు కాబట్టి ధనయోగము ఉంది. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడా పదోన్నతులు వర్తిస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి.
చాలా విషయముల యందు అవగాహన పెరుగుతుంది. ఎక్కువ శాతం ప్రతికూలతలు సంవత్సర ఆరంభంలో ఉన్న ప్రతికూలతలన్నీ తగ్గిపోతాయి కన్యారాశి వారికి. అక్టోబర్ తర్వాత ఆర్థికంగా కలిసి వస్తుంది, మంచి ఫలితాలు అందుకుంటారు. శక్తి వంచన లేకుండా పనిచేయండి. కొంత గిట్టని వ్యక్తులతో తెలివిగా వ్యవహరించండి. శత్రువుల మీద మీదే పైచేయి అవుతుంది. శుభకార్యముల్లో పాల్గొంటారు. సైబర్ మోసాలకు ఆస్కారం ఉంది కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో 1-2 సార్లు జాగ్రత్తగా ఉంటే కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు కూడా అధికంగానే కలుగుతాయి. మానసిక చైతన్యాన్ని పెంపొందింపచేసుకొని దైవబలాన్ని కూడగట్టుకుంటే కన్యారాశి వారు ఈ సంవత్సరము ఇంకా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ప్రతి శనివారం, బృహస్పతికి ప్రదక్షిణములు చేయటం, అలాగే జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవటము, గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటము, గోపూజ చేయడం వల్ల కన్యారాశి వారికి ఈ సంవత్సరము ఇంకా మంచి ఫలితాలు అధికంగా కలిగే ఆస్కారం ఉంది. తదుపరి రాశి తులారాశి గురించి తెలుసుకుందామా? తదుపరి తులారాశి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. తులారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరము అత్యున్నతమైన ఫలితములను ఇవ్వబోతుంది. మీరు ఆనందంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సంవత్సరం మీ జీవితంలో తిరుగులేని విజయాలను కూడా సాధించే అవకాశం ఉంది. గురుబలం కొన్ని రోజులు ఉండటం, శుభస్థానంలో శనైశ్చరుడి యొక్క యోగకారకత్వం కాబట్టి నవమస్థానంలో గురువు జూన్ 2 దాకా అనుకున్నట్టుగా పనులు చేయిస్తాడు. 10వ స్థానంకు వచ్చిన తర్వాత కొంత ఆటంకాలు వస్తాయి. ఆ తర్వాత 11వ స్థానంలో అద్భుతంగా గురుబలం అనేటువంటిది బృహస్పతికి కలిసి వచ్చి ఈ సంవత్సరమంతా 6వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడి యొక్క అనుగ్రహంతో బంధుమిత్రులతో కలిసి స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ధనధాన్య సమృద్ధి, భవిష్యత్ ప్రణాళికలనేటువంటివి కూడా ఫలిస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. 5వ స్థానంలో 4వ స్థానంలో రాహువు ఉన్నాడు కాబట్టి సంయమనం పాటించడం అన్ని విషయముల యందు కూడా అవసరం అవుతుంది. 11వ స్థానంలో 10వ స్థానంలో కేతువు యొక్క సంచారము నూతన వస్తు వస్త్ర విజయ ఆభరణాలు కూడా మీకు దక్కుతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉండడం చేత తలచిన పనులు గురు అనుగ్రహంతో విజయవంతమవుతాయి. తర్వాత పిల్లల వికాసం మీద దృష్టి కొంత సారించాల్సినటువంటి సంవత్సరము. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేటువంటి విషయాల మీద కూడా అవగాహన పెంచుకోండి. తరువాత ప్రతి విమర్శలు అప్పుడప్పుడు ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఒక సంఘటన మానసిక ప్రశాంతతను పెంచుతుంది. మంచి భవిష్యత్తు ఉంది. మంచి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు మీ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వెరసి స్త్రీలకు అందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలతలు ఎక్కువ, ప్రతికూలతలు తక్కువ. తులారాశి వారు ఈ సంవత్సరము తరచూ నవగ్రహ ప్రదక్షిణములు చేయడంతో పాటుగా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రపారాయణం చేయటము, శనైశ్చర స్తోత్రపారాయణం చేయటము ప్రతి నిత్యం చేయడం వల్ల అత్యున్నతమైనటువంటి ఫలితములు మరిన్ని కూడా మీకు కలుగుతాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం.
తదుపరి వృశ్చిక రాశి. అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కూడా మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము అని చెప్పవచ్చు. దైవబలం అనేటువంటిది వృశ్చిక రాశి వారిని సదా కాపాడుతూ ఉంటుంది. అష్టమస్థాన బృహస్పతి, భాగ్యస్థాన బృహస్పతి యొక్క అనుగ్రహము. అష్టమస్థానంలో ఉన్నప్పుడు ప్రతికూలత ఎక్కువ, అనుకూలత తక్కువ. అలాగే శనైశ్చరుడు పంచమస్థానంలో చికాకులు అధికంగా పెట్టే అవకాశం కనిపిస్తూ ఉన్నది. చతుర్థ స్థానంలో రాహువు ఉన్నప్పటికంటే డిసెంబర్ నుంచి పంచమ స్థానంలోకి వెళ్ళడం వల్ల, 3వ స్థానంలోకి వెళ్ళటం వల్ల ధనలాభము, కీర్తి ప్రతిష్టలు వృశ్చిక రాశి వారికి పెరుగుతాయి. అలాగే సామాన్య గ్రహ ఫలితాలు అని కూడా చెప్పవచ్చు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నప్పటికీ కూడా బంధుమిత్రుల ద్వారా ధన వ్యయం అనేటువంటిది కూడా అధికం అయ్యే ఆస్కారం ఉంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కూడా వాహనాదులు కొనే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కొంతమేర మంచి కాలం అని చెప్పవచ్చు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ల కాలము. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి పూర్తి చేస్తారు. మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి వారిని ఒక కంట కనిపెడుతూ ఉండండి. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారముల యందు ఒక కీలకమైనటువంటి అడుగు ముందుకు పడుతుంది. ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. ఇబ్బందులు అధిగమిస్తారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారికి విశేషమైనటువంటి సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణంతో పాటుగా సుబ్రహ్మణ్య అభిషేకం చేసుకోవడము, అలాగే సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనము, సర్పదేవాలయ దర్శనములు, అలాగే సర్పములకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల కూడా అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. గోపూజ చెయ్యండి. వృశ్చిక రాశి వారికి కామధేను అనుగ్రహంతో సకల విజయాలు సిద్ధిస్తాయి. తదుపరి రాశి ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ధనుస్సు రాశి వారికి గ్రహబలం అనేటువంటిది గొప్పగా లేకపోయినప్పటికీ దైవబలం అనేటువంటిది ధనుస్సు రాశిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. జూన్ 1 వరకు సప్తమ స్థాన బృహస్పతి అనుకూలతను పెంచుతున్నాడు. నవమ స్థానంలో ఉన్న బృహస్పతి ఇంకా శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. రాహువు తృతీయంలో ఉన్నాడు కాబట్టి ధనుస్సు రాశి వారికి ధనలాభం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. డిసెంబర్ 4 నుంచి 9వ స్థానంలో కేతువు, తర్వాత అష్టమ స్థానంలో సంచారం అనేటువంటిది ఓర్పు బాగా పెంచుకోవలసిన అవసరము. అందరి దగ్గర, కొడుకుల దగ్గర, కూతుర్ల దగ్గర, భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర ఎంత ఓపికగా ఉంటే అంత బాగుంటారు. లేకపోతే వాదాలు, ప్రతివాదాలు పెరుగుతూ ఉంటాయి. ధనుస్సు రాశి వారికి ఒక్కటే ఒక విషయం నేను చెబుతున్నాను. ఏమిటి అంటే, ఇంట్లో వాదన వద్దు, సాధన పెంచండి. వాదన కంటే సాధన గొప్పది. ఇది గమనిస్తే ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము అన్నీ సిద్ధిస్తాయి. ధనుస్సు రాశి వారికి అదృష్టం అనేటువంటిది తప్పకుండా మీకు అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు ఉంటుంది. ఆ సమయంలో ఏ పనులు చేసినా మీరు విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఒక సంఘటన మీ మీద చాలా మార్పు సూచిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్త్ర ఆభరణాదులు కూడా కొంటారు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ దానికి తగిన ఆదాయం కూడా ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకు పడుతుంది. వ్యాపార విస్తరణ చేద్దాము అనుకుంటే చెయ్యవచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులకు వీసా సంబంధిత సమస్యలకు పరిష్కారాలు ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం దొరుకుతాయి.
కాబట్టి కొన్ని రంగాల్లో విజయం, కొన్ని రంగాల్లో అపజయం వెరసి మిశ్రమ గ్రహ బలంతో ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరమంతా శనైశ్చరుడికి అర్ధాష్టమ శనిదోషం తొలగిపోవటానికి శని స్తోత్ర పారాయణం చెయ్యండి. అలాగే తరచూ శివాభిషేకాలు చేసుకోండి. దైవ దర్శనాలు ఎంత వీలైతే అంత చేసుకోవటము, అలాగే నువ్వుల నూనె దానం చెయ్యటము శివాలయానికి చేస్తే ధనుస్సు రాశి వారికి తిరుగుండదు ఈ సంవత్సరం. తదుపరి మకర రాశి గురించి తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 2. మకర రాశి వారికి ఈ సంవత్సరము జూన్ 2 నుంచి సప్తమ స్థానంలోకి గురువు మారితే శుభం. ఆ తరువాత 6వ స్థానంలో జూన్ 1 వరకు గురువు కొంత ప్రతికూలతను ఇస్తాడు. రాహువు ఈ సంవత్సరం కలిసి రాడు. అలాగే కేతువు కూడా గొప్పగా లేకపోవటం. కాబట్టి మకర రాశి వారు ఈ సంవత్సరమంతా శని తృతీయంలో సంచరించడం వల్ల ఒక అద్భుతమైనటువంటి మలుపులు తిరుగుతుంది జీవితము. ప్రయాణాలు అధికమవుతాయి. గురువు 7వ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని సమస్యలు మీకు చాలా చికాకులు తెచ్చిపడతాయి. చిన్నపాటి సమస్యలు, బంధువర్గము యొక్క దృష్టితో మీకు అపఖ్యాతి అనేటువంటిది వస్తుంది. ఆ తర్వాత జూన్, జూలై, ఆగస్టుల్లో ఆర్థిక పరంగా శుభయోగాలు ఉన్నప్పటికీ కూడా ఇంటి నిర్మాణం మీద ఉన్నటువంటి ఖర్చు తగ్గించుకునే దిశగా ఆలోచనలు చెయ్యండి, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అక్టోబర్, నవంబరులో ఆత్మవిశ్వాసాన్ని ఎంత పెంచుకుంటే అంత ముందడుగు వేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు అమలు చేస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోండి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి భయంకరమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగపరంగా అనిశ్చితమైనటువంటి స్థితి అనేటువంటిది మకర రాశి వారికి ఉండే అవకాశం కూడా ఉంది. దైవబలం సంపాదించుకోవటం మకర రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక నుంచి మకర రాశి వారికి వృద్ధి కలుగుతుంది తప్ప మరల వెనక్కు పోరు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా బాగాలేని మకర రాశి వారికి ఈ సంవత్సరము టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. మకర రాశి వారు ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడము, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయటము, ఆ హనుమంతుని చుట్టూ 108 ప్రదక్షిణములు చేయడం లాంటి పనులు చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీకు విజయవంతంగా ముందుకు వెళ్తుంది. తదుపరి రాశి కుంభరాశి. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు కలిస్తే కుంభరాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని దోషముతో పాటు వీరి యొక్క గురుబలం అనేటువంటిది మిశ్రమంగా ఉంది. ప్రథమార్థం కంటే అంటే ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత వీరి జీవితంలో అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. 1వ స్థానంలో రాహువు, కేతువు సప్తమ స్థానంలో. డిసెంబర్ 5 తర్వాత కేతువు కూడా 6వ స్థానంలోకి వస్తాడు. కాబట్టి కేతువు 6వ స్థానంకు వచ్చిన తర్వాత మీరు అనేకమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారముల యందు అనుకూలతలు పెరుగుతాయి. ఉద్యోగపరంగా అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్యముల యొక్క నిర్వహణ చేస్తారు. అలాగే ఈ ఏడాది సాధ్యమైనంత వరకు కొంత స్థానికంగా మంచి ఫలితాలనే సాధించగలుగుతారు. రాహు ద్వాదశంలో సంచారం చేయడం వల్ల నిద్రలేమితనంతో ఏ పనులు చేస్తున్నామో, ఏం పని చెయ్యాలో కూడా తెలవనటువంటి ఒక సందేహ స్థితి కలుగుతుంది. మానసిక చైతన్యం పెంచుకోవటము, వీలైనప్పుడల్లా దాన ధర్మాదులు చేయటము, ప్రతినిత్యము కూడా రావి చెట్టు కింద 108 ప్రదక్షిణములు చేయటము, అలాగే దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కుంభరాశి వారికి ఈ సంవత్సరము కొంత అనుకూలమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారముల యందు అప్రమత్తత అవసరము.
అవరోధాలను అధిగమించాలి అంటే చాలా గట్టిగా పనిచేయవలసి ఉంటుంది. చిన్న పని అయినప్పటికీ పట్టుదల పెంచుకోవాలి. శుభకార్యముల యందు పాల్గొంటారు. ముఖ్యమైన విషయముల యందు సాధ్యాసాధ్యముల యొక్క చర్చ చేయండి. ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధించండి. సోదరవర్గంతో ప్రయోజనాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వాటితో కలిసి ఉండే ప్రయత్నం చేయండి. అక్టోబర్ తర్వాత కొంత మంచి ఫలితాలు అనేటువంటివి మరిన్ని కలుగుతాయి. అలాగే ప్రతి నిత్యము కుంభరాశి వారు హనుమాన్ దర్శనము, హనుమంతుడి యొక్క నామ సంకీర్తనము, హనుమత్ దేవాలయ సందర్శనం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. చివరి రాశి మీనరాశి. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమమైనటువంటి గ్రహయోగము. అన్నీ వదులుకొని ఆత్మవిశ్వాసాన్ని తోడు పెట్టుకుంటే అపజయం పొందరు. లేదు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే కనుక ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఈ సంవత్సరం ఆదాయంతో పాటు ఖర్చులు అధికంగా ఉంటాయి. జన్మశని నడుస్తూ ఉన్నది. పలు జాగ్రత్తలు తీసుకోండి. చిన్న పనైనప్పటికీ పట్టుదలతో పూర్తి చెయ్యాలి. కానీ పనులు చక్కబెట్టుకుంటేనే జీవితం అనేటువంటిది బాగుంటుంది. మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. సామాన్య ప్రయోజనాలు సెప్టెంబర్ నెల నుంచి అనేటువంటివి పెరుగుతాయి. జూలై ఆగస్టుల నెలల్లో కూడా మిశ్రమమైనటువంటి గ్రహబలము అని చెప్పవచ్చు. మొత్తానికి ఈ సంవత్సరం చివరి భాగంలో షష్ఠ స్థానంలో ఉంటాడు కాబట్టి కొంత గురుబలం అనేటువంటిది తగ్గుతోంది. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది కూడా మంచిది. మీనరాశి వారు ప్రతినిత్యము దైవస్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా దైవానికి ఎంత దగ్గరగా ఉంటే అంత బాగుంటారు మీనరాశి వారు. ఈ సంవత్సరం మీనరాశి వారు భాగవత పారాయణం కానీ, రామాయణ పారాయణం కానీ, అయోధ్య లాంటి క్షేత్రముల యందు చేయడము, అలాగే ప్రతి నిత్యము కూడా దేవాలయంలో దీపారాధన చెయ్యటము, ప్రతి నిత్యము కూడా భగవత్ నామస్మరణ చేయడం వల్ల ఫలితాలు మరింత బాగుంటాయి. ఇక్కడ మేషాది 12 రాశుల వారికి జాగ్రత్తగా కనుక అనుసంధానం చేసుకుంటే ఈ సంవత్సరం 12 రాశుల వారికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఈ కార్యక్రమాలను ఆపలేవు. కాబట్టి చిన్న చిన్న విషయముల యందు తాపత్రయాలను తగ్గించుకొని దైవబలాన్ని పెంపొందింపచేసుకునే దృష్టి పెట్టండి. 12 రాశుల వారు అద్భుతంగా ఉంటుంది. దైవబలమే పరాభవనామ సంవత్సరంలో బలము. గ్రహబలము కంటే కూడా దైవబలం మీద ఆధారపడండి. అధర్మాన్ని చెయ్యకండి, సత్యాన్ని మాట్లాడండి. సత్యము ధర్మము ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతాయి. గురుగారు, జయోస్తు విజయోస్తు కార్యక్రమం ద్వారా 12 రాశుల వారికి ఎలా ఉందో చాలా ప్రత్యేకంగా, చాలా అద్భుతంగా వివరించారు. మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఆశీస్సులు. వీక్షించారుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ప్రత్యేక కార్యక్రమం జయోస్తు విజయోస్తు. మీ అందరికీ కూడా మరి అన్ని విషయాలలో సకల శుభాలు కలగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ కలగాలని కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.